ఫ్రెండ్స్ ఇక్కడ వాన వస్తుంది. టైం వచ్చేసి 5:53 చూడండి. రియల్ టైం చూడండి 5:54. జీవి అయితే పొటాటో క్లీన్ చేస్తా ఉంది. సో జీవి చిప్స్ వేయాలంట. ఇదే తెలుగులో అట్లదా అంటారు బంగాళదుంప. స్వీట్ పొటాటో కావే వచ్చి ఆడుకుంటా ఉంది. జీవి అయితే రెడీ చేస్తాను. వర్షం అయితే ఇప్పుడు స్టార్ట్. 3rd డే వర్షం వస్తుంది, వాన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ స్నేక్ అండ్ ఆడాలంట జీవి కావేకి. ఒక 1 minute ఆడతాను చూడండి ఎట్లుంటుంది. స్టార్టా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను కట్లెస్ చూపిస్తాను. మా అక్క ఈ రోజు అనుకున్నా అది రేపు అవుతాయి, కానీ నెక్స్ట్ వీడియోలో కూడా ఉంది. ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ ఊరికి పోయి వచ్చి మార్కెట్కి పోతాను. ఎలక్షన్ ఉంది కదా. ఫ్రెండ్స్ అయిపోయింది. కాదు అంటే ఇక్కడ వెళ్దాం, ఆఫ్లైన్లో ఆడదాం. ఓకే ఏంటి చెప్పు. అక్కడ నేను మాల వేసుకున్నప్పుడు నాకు డాడీ ఇది కొంచిండేది. అదంటావు గ్రీన్ అంటావా? నేను బ్లూ. ఈ పక్క పెడతాను నేను. సేమ్ అదరనే చూడి నా ఫోన్లో కూడా. ఫస్ట్ కట్ చేసి దాంట్లో పెట్టించి నేను కట్ చేస్తాను. కొన్ని బజ్జీస్ వేద్దాము, కొన్ని ఫ్రై చేస్తాను. అట్లా చేసేట్లేదు మన దగ్గర. కత్తలనే కట్ చేయాలి. వాన అయితే 6 గంటలకే స్టార్ట్ అయిపోయింది. ఇది 1కి స్టార్ట్. నువ్వు 3కి ఎట్లా వచ్చేస్తావు? 1 ఇంకా స్టార్ట్. ఈడేంటుకుంటాము, అవుట్లుంటాము. 3 పెట్టి ఇప్పుడు 4 1 నువ్వేంటి కడుతుంది? చిన్నకనైతే ఇంకొక తాడాలి కదా. అవును ఫ్రెండ్స్, ఇది లాస్ట్కి ఎవరు గెలుస్తామని చూపిస్తాను. లాస్ట్లో చూపిస్తాను. ఏమయ్యా అది పెడితే స్ట్రిప్స్ బాగుంటుంది. 1 2 3 వచ్చేసి దిగుకి తిరిగి వచ్చినట్లు. మా అక్క అయితే ఫుల్ ఈ పనిదా. స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి విడాలి. హలో సర్లే వాన్ ఆడుకొని వచ్చింది. హాయ్ చెప్పండి. ఊర్లో ఇది వచ్చేసి కదా రాగుల రెడ్డి అదే ఆ రెడ్ కలర్ వేషం వేసుకొని చిన్న సూర్య పెద్దరాగు రెడ్డి వచ్చినట్లా పెద్దరాయుడు. సరే ఆడు ఆప్సిదండి. ఇప్పుడు కొంచెం ఫస్ట్ గేమ్ మా మమ్మీ అయితే లాస్ట్కి వచ్చి ఫస్ట్కి వచ్చిండే, నేనేమో ఫస్ట్ ఇంకా లాస్ట్కి పోయిందా. ఇంకా ఫస్ట్ గేమ్ ఇదే. ఫస్ట్ మ్యాచ్ ఇంకా ఇది ఫస్ట్ మ్యాచ్. ఫస్ట్కి వచ్చేసింది. ఇక్కడికి వస్తున్నాయి కదా, ఇక్కడ ఈ పాము కొరిసేసా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈ పాము కొరిసా. నెక్స్ట్ 2 వేసుకొని ఈ పాము కొరిసా. అందుకే దీన్ని ఇక్కడ రాసిన చూడండి, స్నేక్స్ అండ్ ల్యాడర్. నేను ఆడతాను ఇప్పుడు. నేనే ఆడుంటాను. 1 ఆడు. లాస్ట్కి ఎవరు గెలుస్తారో చెప్తానండి. 6 ఫ్రెండ్స్ మా మమ్మీకి అయితే ఒక పాము కొరిసింది. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఉల్లిగడ్డలు ఎత్తుకొస్తున్నా. 4 అది ఇంకా గేమే కాలే, ఫినిషింగ్. 1 2 3 4 నాది 2 పెట్టు. ఈడుంటే 2 1 2 ఇప్పుడు సాల్వ్ కవేది. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే. ఫ్రెండ్స్ మీరే చెప్పండి. 5 1 2 చేస్తాను. నాకు కావాలా బజ్జీ, నాకు కావాలా. చూడండి మా అక్క అయితే మేము ఆడినప్పుడు స్టార్ట్ చేసా. కట్ చేసింది కూడా అయిపోయాయి. లాస్ట్కి కావ్య విన్. నాది ఇక్కడ ఉంది, అక్కడ కావ్య. వేరే గేమ్ ఆడదాం. ఇప్పుడు నేను పోయి పొటాటో చిప్స్ చేస్తాను. బజ్జీ పిండి ఎత్తుకండ్రా పాడుంది. నేను కలిపితే
ఒకసారి నాకు నేర్పి. మా నేను కలుపుతా. ఏం పిండా? నీకు ఇంకా టైం ఉంది. సోన్ తగ్గి నువ్వు పెద్దది సోడానా ఇది? సోడా కాదు ఉప్పు. అవునే సోడా మొత్తం వేసుకుందాం ఇప్పుడు. చాలా ఒక పెట్టుకొని టేస్ట్ చూడండి. ఉండు ఉడుకు. నేను వేసిన నిజట్లా ఏంది ఉడకమా నూనె అంతా నేను ఇట్లా వేస్తా. వద్దు వద్దు. నూనెలో ఎవరైనా ఆడతారా? అయితే వేసింది అంకుల కాళ్ళు తింటున్నారు. అది తినేదంటే ఫస్ట్ ఎత్తుకో తీస్తాను. వద్దండి బజ్జీ ఎక్కువ. రాజీవి స్మెల్ వెళ్ళిపోయింటుంది. ఇప్పటికి రండి తినండి. మీరు ఆడినే తగ్గించున్నారు, నువ్వు తగ్గించు కదా. ఐ డోంట్ బజ్జీ ఎత్తి వద్దు అంకుల్. అయ్యో నేను తిన్ను. కొంచెం ఉప్పు తక్కువ. మీరు చెప్తున్నా అంటే తిని ఉప్పు తక్కువ కరెంట్ తప్పయా? కరెంట్ ఉంది. కరెంట్ ఉందా ఆంటీ? బయట ఇంకా లైట్ ఇది. కాఫీకి పాలు. సో మా మమ్మీ అయితే కాఫీ చేయమన్నా. ఇది మా మమ్మీ కప్ కాఫీ. నా కాఫీ కప్ ఏడా? నాది సెరమిక్ కప్ ఉంది, మా మమ్మీ పగలు కొట్టేసి. సో స్టీల్ కప్. 1 minute. డికాషన్. మా మమ్మీ అయితే దోశ పిండికి పిండి పోసుకొచ్చిపోతుంది. సో నేను మమ్మీ పోదామంటే డిసైడ్ పొద్దున్న టిఫిన్కి ఇడ్లీ, చట్నీ, సాంబార్. విత్ ఉల్లిగడ్డల పల్లి పోనీ. ఏమి చూద్దాం రేపు అయితే తెస్తాను. ఒక ప్యాకెట్ చూడండి. బాగా కవర్ అయినా సరే బ్యాగ్ అయినా మొత్తం నీకే. అమౌంట్ ఏమ్మా? ఇదే అనమాట మా ఇల్లు. ఇంతే. నన్ను వదిలేసి ఇద్దరు వెళ్తున్నారు చూడు. నేను వస్తా. నేను వస్తా. ఎలా? మీరే రాస్తాను. ఇద్దరే పోతాం మేము. నువ్వు రాసుకో. వచ్చేస్తా నీడే కనుక. చూడరా అదే మీరిద్దరు. మా మమ్మీ అయితే మా అక్క ఇద్దరు వెళ్ళిపోయారు. ఆయన వదిలేసి నాకు చాలా బాధ అవుతుంది. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూద్దాం రండి. డోరే లేకపోతే దొంగలు వస్తారు. నేనైతే కూర్చొని రాసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ నా డ్యాన్స్ క్లాస్దే. నా హ్యాండ్ రైటింగ్ ఎట్లుందో చెప్పండి. ఇదైతే నేను ఎప్పుడు 4th ఉన్నాను, పెన్సిల్లో రాయాలి. 4th నాకు 5th కదా, ఇప్పుడు పెన్లో రాయాలి. అందుకే ఇక్కడ 2nd grade అని రాసినాను.
ఫస్ట్ రాసినది హ్యాండ్ రైటింగ్ మా మమ్మీకి నచ్చలేదు, అందుకే మా మమ్మీ ఎట్లా రాసిందో అట్లే నేను చూసి రాస్తున్నా. జోరు అవుతుంది వాన. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఇప్పుడు కూర్చొని ఆడే. ఈ గేమ్ ఆడే కావాలంటే 1 అవర్ కావాలా? ఫుల్ ఫినిషింగ్ అయ్యేపటికి నాకు మాత్రం అన్నమేష్ విచ్చివి అన్నము సాంబరేష్ వీళ్ళు ఆడేపటికి 1 అవర్ అవుతుంది. ఇంకొకసారి ఆడు. నాకు కొంచెం వేసి కూర్చుంటాను వేసి నువ్వు ముందుగా వెళ్ళిపోతుంది. ఏమో మేము అప్పట్లో అట్లా ఆడుతూ ఉంటుంది. ఒక ఛాన్స్ ఎక్స్ట్రా ఒక ఛాన్స్ అన్నట్ల భిన్న గేమ్ కానీ నిషి ఎంత భిన్న పోదాం ఉండను పాము కట్టేస్తుంది. నాకు కొంచెం సాంబార్ ఉందా డాడీ? ఇప్పుడు ఇంకొకసారి ఆడు, ఇంకోటి 2 సార్లు ఆడు. ఇంకొకసారి ఆడు. అప్పుడైనా 2 6 వచ్చాయి కదా. తలగిక్కుంటా ఉన్నాడు. ఇంకొకసారి ఆడు. ఇంకొకసారి ఆడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి పోసుకొని వచ్చినాను. అప్పుడే పోతుంది కదా నేను జీవిత. ఎదుగుంది చేతిలో తీసెక్కే కష్టం. ఇదిగోండి పొద్దున్న టిఫిన్కి ఇంకా అట్లే వస్తూ రేపుకి రేపు సాంబార్కి టిఫిన్కి అన్నిటికీ ఎత్తుకొని వచ్చినాను అమ్మ వాళ్ళ షాప్ దగ్గర. ఇంకా డైలీ పోతా ఉన్నాము కాబట్టి అప్పటికప్పుడే తెచ్చుకుంటా ఉన్నాము. ఇంకా ఇంట్లో సరుకులన్నీ అయిపోయిందని ఇంకా రైసు బ్యాళ్ళు అన్నీ తీసుకొని వచ్చినాను అప్పటికప్పుడే. కొంచెం ఇంకా పేమెంట్ రాలేదు కదా, అందుకనేసి ఎంత ఉందో అంతలోనే సర్దుకుంటా ఉన్నాము. పొద్దున్నే టిఫిన్కి ఇది వచ్చేసి కలిపి పెట్టేస్తాను. ఇది వచ్చి సాంబార్కి టిఫిన్కి. ఇదంతా ఫ్రీ ఫ్రెండ్స్. నాకైతే నేనేం డబ్బులు ఇచ్చి కొనుక్కోను, అయినా పొదుపు చేయాలి కదా, అందుకే ఇదైతే కలిపి పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవితాస్ అమేజింగ్ బ్లాగ్. బాయ్, గుడ్ నైట్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్.